welcome back to my channel. So today I'm gonna do a painting video. నా హెల్ప్ కోసం my cousin sister and my friend who came yesterday in the video. So let's do the video. First మనకు obviously canvases ఉన్నాయి. నీ పేరేంటి అమ్మా? అనన్య. నీ పేరు తెలుసు కదా మీకు, అమోట్. సో ఇప్పుడు మన దగ్గర క్యాన్వాసెస్ ఉన్నాయి అండ్ పెయింట్ బ్రషెస్ ఆబ్వియస్లీ ఉన్నాయి. పెయింట్స్ ఏమేమంటే చోర్ yellow మీడియం హ్యూ, yellow ఆర్చ్, ఆరెంజ్ అండ్ పోస్టర్ రెడ్ ఇవి ఉన్నాయి మా దగ్గర. అండ్ బ్రషెస్, యువర్ బ్రష్ ఇది అమ్మో, ఇది వెరీ బుజ్జి 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 బ్రష్. యాక్చువల్లీ ఇది నా బ్రష్. అచ్చా, ఇది నా బ్రష్. చాలా షైగా ఉన్నారు వీడియోలో రావడానికి. కాదు, సో వాళ్ళిద్దరూ కొంచెం కొంచెం ఇట్లా ఫ్రేమ్లో రాడు ఎక్కువ. సో ప్లీజ్ విల్ స్టార్ట్ ద వీడియో. సో మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్యాన్వాస్ తీసుకుందాం. ఆబ్వియస్లీ పెయింట్ బ్రష్ కావాలి, పెయింట్ తీసుకుందాం. సో కొంచెం పెయింట్ బ్రష్ పింక్ ఉంది. పింక్ ఉంది. టెస్టింగ్ క్రిమ్సెంట్ పోస్టర్ రెడ్ తీసుకున్నాం. ఏది కావాలంటే వాళ్ళిద్దరు టెస్టింగ్ చేయమని చేసిన. నాకు పెయింట్ బ్రష్తో చేసిన. రెడ్గేనా అని వాళ్ళే వాడే అంటున్నారు. చెప్పండి మీరు ఇప్పుడు ఎవరి మీద వేయాలి తప్పు. సరే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ guys you have to wet the మనం వెట్ క్యాన్వాస్ ఎందుకంటే మంచి పెయింట్ అనుకోవడానికి. ఇంత ఎక్కువ పెయింట్ వాడకుండా. సో మేము ఇద్దరు మంచి వాటర్ వేసి మీరు మంచి పక్కన కూర్చున్నారు. గాయస్ మేము వెట్టి చేసుకున్నాం అనుకుంటే ఇంకా వాళ్ళ వెట్టింగ్ చాలా సేపు అవుతుంది. ఒక్కొక్క చుక్క వెట్టి ఇప్పటికైతే వెట్టేయండి. చుక్కలు కాలుతున్నాయి. మా అక్క ఏం వేస్తుంది చూపిస్తారండి. మా అక్క అప్పటి నుంచి గ్లాస్ పట్టుకొని చుక్కలు వేస్తుంది. గాయస్ మా వెట్టింగ్ అయిపోయింది. ఫైనలీ పెయింట్ పడేది బెడ్ మీద పడేసిండు. పడలే కానీ. సో వీల్ అప్లై yellow. వాడుకో ఫస్ట్ క్యాప్ వాడుకోవాలి. తర్వాత మేము మరవాళ్ళం. ఫస్ట్ పైన ఇస్తాం. అక్కడ అనుకోపా. సారీ గైస్ ఫర్ దట్ వైలెన్స్. సో వి షుడ్ మొత్తం గారు అండి, మొత్తం గారు నేను చెప్తే వరకు కొంచెం కొంచెం వేయండి. ఇంత ఇంత అంట ఇంత ఇట్లా ఒక లైన్ గీయండి. మేము అటలం తిట్టలం అది ఫైనలీ అయిపోగొట్టేసినాం. సో మేము ఇప్పుడు ఆరెంజ్ క్లాసిక్ ఆరెంజ్, ఇంకేం కలర్ లేదు. మంచి క్లాసిక్ ఆరెంజ్. బ్రష్ అక్కడ ఉంది, కింద ఉంది అక్కడ. సారీ నేను ఓపెన్ చేస్తలే. ఓపెన్ చేయాలి అసలే అన్నప్పుడే ఓపెన్ చేస్తే అయ్యయ్యో దానికేమో రాలే కానీ దీనికి వచ్చింది. మళ్ళీ దానికే పెట్టేసి. బట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ దీనికి వచ్చింది ఇది, కానీ స్టిక్ అయిపోయింది. దీనికి స్టిక్ అయిపోయింది. మేము ఈ పెయింట్ వాడాం. ఇది మొత్తం అట్లుంది కాబట్టి మేము మా పెయింట్ వాడాం. ఏంటి మొత్తం I took first. సో మేము వేస్తాం గైస్. సో గైస్ మా పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అతరం తీతరం పడి చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటిది చెప్పు. బీచ్ షేక్ చేసినాం ఆల్రెడీ. మేము ఇదే వాడతాం. ఫస్ట్ ఇది అయిపోయినాక అది వాడతాం. వాడవా ఇంకా ఎంత ఫుల్ డార్క్ వేయాలి కలర్. సో గైస్ మేము చాలా డార్క్ వేయాలి. గైస్ ఇది వీళ్ళు పెయింట్ చేస్తున్నారు.
వావ్, కొంచెం పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే అంత పోతుంది. గైస్, సో ఫైనలీ మా పెయింటింగ్ అయిపోయింది. ఇంకా చాలా ఉంది, సో ప్రాక్టీస్ చేయాలి బుక్లో. హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ ఓకే అంటింది, మళ్ళీ అంటుతుంది. ఇంకా ఈ క్లాత్ ఉంది కదా తుడుచుకోవడానికి, సో మంచిగా తుడుచుకొని, సో ఇప్పుడు మేము బుక్ తెచ్చుకొని మిమ్మల్ని కలుస్తాం. అ స్మాల్ బ్రేక్. గైస్, మా వాటర్ బ్రేక్ అయిపోయింది. ఏదో కుక్క అక్కడ అరుస్తుంది. సో మేము పేపర్ పెన్సిల్ తీసుకుందాం. నాకు ఇంత పెద్ద పెన్ ఇచ్చింది, జస్ట్ ఒక మామూలు పెన్ ఇమ్మంటే ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత దొడ్డింది, ఇంత. ఎన్ని కలర్స్ ఉన్నాయో? 8 కలర్స్. 1 8 2 కలర్స్. 3 4 5 6 7 8 30 చెప్పి నేను 6 అంటున్నాను. 8 కలర్స్. సో మేము ప్రాక్టీస్ చేస్తాం, పేర్లు చెప్పేస్తాం. నేను ప్రాక్టీస్ చేసేది సాయి, ఇంకా అక్క ప్రాక్టీస్ చేసేది నిఖిత. సో అక్క వాళ్ళే ప్రాక్టీస్ చేసేసింది. నైస్ హ్యాండ్ రైటింగ్. నాది చూస్తారా, ఖాళీ కాగజ్, ఖాళీ పేపర్. సో మేము ప్రాక్టీస్ చేస్తాం. మంచి వర్షం పడుతుంది ఇక్కడ. అది మేము ఆడుకునే కోరిక ఉంది, కానీ ఆడితే మళ్ళీ మాకు పెద్ద ప్రాబ్లం అయితే దూరం నుంచి ఆడి వస్తుంది. అందుకే ఇక్కడనే మేము బెడ్రూమ్లో వేస్తున్నాం. మా క్యాండిల్స్ ఇక్కడ ఆడడానికి పెట్టినాం. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ వరకు వర్షం మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే ఇట్లా 20 సెకండ్స్ అట్లా స్టార్ట్ అయింది. చాలా మంచి వర్షం పడుతుంది, మంచి వాసన. ఆల్రెడీ ఇట్లా స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుంది. సో మేము కంటిన్యూ చేసుకుంటే ఇట్లా ఆరాలే, ఇంకా కొంచెం ఆడుతున్నాం. ఈ కొంచెం తగ్గిపోయింది కదా. ముందు బిల్డింగ్లో కూడా నాకు పైప్ పెట్టినారు గైస్, కానీ నాకు పైప్లో హోల్ పడ్డది. ఆ నీళ్ళు పడుతుంది, ఇట్లా పెద్ద సౌండ్ వస్తుంది. సో మేము ఇప్పుడు చూపిస్తాం. మా హ్యాండ్ అవుతుంది అక్క పేపర్. ఓకే, ఇది మా కింద పెట్టు. సో మాకు పెద్ద ప్రాబ్లం ఇక్కడ జూమ్ అవుతుంది. నిఖిత వెబ్ సైడ్ అని ఉంది కదా, అది మా ఫ్రెండ్ రాసిండు. ఇది మా అక్క ప్రాక్టీసింగ్, అండ్ నా ప్రాక్టీసింగ్ చూపిస్తా అంటే నేను యాక్చువల్ ఫోల్డ్ చేసుకున్నాను పేపర్. ఇన్నాక నాకు సింపుల్గా వచ్చింది. అదే అయిపోయిందా? వర్షం అయిందా ఆగిపోయింది. మనం అడగారా? కానీ guys, అక్కడ ఒక బ్యాగ్ టైప్ ఉంది కదా, అక్కడ చెప్పిరు మొత్తం ఆడుకుంటుంది. అక్కడ చూడండి guys, అక్కడ ఎవరు ఎట్లా చూడండి, అక్కడ ఎవరు వచ్చి అంబ్రెల్లా కట్టుకొని మంచిగా ఆడుకుంటున్నారు. జూమ్ చేసిన. సో guys, we'll see you now. నేను ఇప్పుడు ఫ్లిప్ ఇయర్ క్రామ్లో, సో ఒక్కసారి ఇట్లా కట్ చేసి నా హాఫ్ అయింది. అక్క పెయింటింగ్కు స్టార్ట్ చేసింది. సో నేను ఇప్పుడు చూపించాలి. సో నేను తర్వాత చూపిస్తాను రెండు కలిసి. సో గైస్, మేము ఎలా చేసామో కష్టపడ్డాం 1 hour. సో కొంచెం హార్ట్ మిస్టేక్ వచ్చింది, బట్ ప్లీజ్ ఇది చేయకండి. ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి. బెల్ వచ్చి గ్రే చేయండి. ఇంకా మేము కష్టపడి చేసినాం, ప్లీజ్ కొంచెం సాయం చేయండి. సో బాయ్.